అండి, గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి మాటల చేత మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే నీ యొక్క సొంత జ్ఞానాన్ని, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక అంటే నీ బుద్ధి పైన, నీ జ్ఞానము పైన నీవు ఆధారపడకొనకుండా నీ యొక్క పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే అన్ని విషయాల్లో కూడా నేను సమృద్ధిలోనికి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాను. చాలామంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అంటే వారు చేసేటువంటి పనులను బట్టి లేకపోతే వారు సాధించేటువంటి సక్సెస్ను బట్టి, వీటన్నిటిని బట్టి కేవలం ఇది నా జ్ఞానంను ఆధారం చేసుకోవడం వల్లనే నాకు సక్సెస్ వచ్చింది అన్నటువంటి మాటలు వారు సక్సెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గర్వం కూడా చాలామందికి వచ్చేస్తూ ఉంటుంది. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పూర్ణ హృదయంతో, నీ యొక్క హృదయం అంతటితో కూడా దేవుడైనటువంటి యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి ఒకవేళ నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటే ఇప్పుడు బాగున్నా కూడా నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ని నువ్వు చూస్తావు. అలా కాకోకుండా దేవుని యందు నువ్వు నమ్మిక ఇచ్చి నీ యొక్క ప్రతి పనిలో కూడా ఆయనను ఆధారం చేసుకొని ఆయన పైన ఆధారపడుతూ నీవు నీ యొక్క పనులను ముందుకు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా దేవుడు సక్సెస్ నీకు ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదం మనకి కావాలి, అంతేకాని వేరొకటి ఏది కూడా కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు నమ్మిక ఉంచుము. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయును గాక. ఆమేన్. మరి అందరం కలిగిస్తున్నామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన ప్రభువా, మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ యందు నమ్మిక ఇచ్చేటువంటి వారుగా తండ్రి మీరు తయారు చేయమని తండ్రి, వారి యొక్క ప్రతి పనులలో కూడా మీరు తోడుగా ఉండి విజయాన్ని అందించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.